కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ఎంపీ గారు మన జోనల్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వంగా గీత గారు నేను కలిసి ఈరోజు మేము ముందుకు వచ్చాం. కొన్ని అంశాలని మాట్లాడాల్సిన బాధ్యత మాపై ఉందనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఒక పాత సామెత ఉంది, ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా అది నా ప్రతాపమే అని చెప్పుకునే దానికి ఒక ముతక సామెత ఉంది. అవన్నీ మాట్లాడితే ఆ సామెతలు చెప్తే బాగోదేమో అని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు 2019-24 మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ కాలం ఉంటే 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది. ఆ 3 ఏళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సాహసోపేత నిర్ణయాలు కానీ చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారం, ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది. అన్నీ ఆయన చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తున్నాడు. దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. రకరకాల దొంగతనాలు ఉంటాయి. దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప, తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేయట్లేదు. ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందని ఒక సామెత. తండ్రి కన్నా 4 అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి 4 అబద్ధాలు ఆడితే ఈ 40 అబద్ధాలు ఆడతాడు. పచ్చి అబద్ధాలు. అసలు నోరు తెరిస్తే నిజం చెప్పడం అనేది ఈ తండ్రి కొడుకులకి అలవాట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, చంద్రబాబుకు ఒక శాపం ఉంది, ముని శాపం, నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోద్దని. అందుకే ఎప్పుడు ఈ నిజం చెప్పడని రాజశేఖర రెడ్డి గారు పాపం ఎక్కడున్నాడు ఆయన చెప్పేవాడు. అలాగా ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలే. అదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఆ రోజు జగన్ గారు కృషి చేస్తే ఇప్పుడు దాని పేరు మార్చి ఆ గూగుల్ ఏదో తానే తెచ్చానని చెప్పి ఒక స్టోరీ అల్లి అసలు ఇతనే మైక్రోసాఫ్ట్ని గూగుల్ని కనిపెట్టినంత ప్రచారం చేస్తున్నారు. అసలు గ్రీన్ ఎనర్జీ అనేది ఈ దేశంలో దాన్ని గమనించి ఈ రాష్ట్రానికి ఒక హబ్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మొత్తం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ ఈయనే తెచ్చినట్టు, దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ వరుస కట్టినట్టుగా, లైన్ కట్టినట్టుగా ప్రచారం చేస్తారు. అదొక క్రెడిట్ చోరీ. ఇంకా పంపుడు స్టోరేజు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ జగన్ గారి హయాంలో నిర్మిస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి అసలు ఇవన్నీ వాళ్లే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు బిల్డప్. అంతకుముందు అసలు ఇక్కడ ఏమీ లేనట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య భూసేకరణ కూడా చేయలే. అయినా సరే 19లో ఎన్నికల ముందు హడావుడిగా కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అనిపించాడు, ఏదో నేనే ఓపెన్ చేశానని. కానీ భూసేకరణ అవ్వక సుప్రీంకోర్టు దాకా కార్యక్రమాలు, ఆ కేసులు ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. అది క్రెడిట్ చోరీ ఈయనే. ఇది కాకుండా కొప్పర్తి, ఓరకల్లు కారిడార్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ SCZ సెర్జ్ కూడా ఆయన అకౌంట్లో వేసుకుని అసలు ఆయన ఒక పెద్ద రైతు బాంధవుడిలాగా, ఆయనతో పాటు వాళ్ళ కూటమి భాగస్వాములు అసలు చాలా 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 గొప్ప వ్యక్తుల కింద గొప్ప నాయకత్వం ఇస్తున్నట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో మా ముగ్గురికి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ పచ్చి అబద్ధాన్ని వండి వారుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, దానికి వంతపాడి ఇదేదో నిజమని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా ఫేక్ ఫ్యాక్టరీలకి మేము నిజాలు చెప్పాల్సిన బాధ్యత తప్పట్లే.
అసలు ఎస్సీజెడ్ చరిత్రలోకి వెళ్తే ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు ఏదో కొత్తగా ఎస్సీజెడ్ భూములు రైతులకి వేళ్ళే తిరిగిస్తున్నట్టుగా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు కదా. మేము అడుగుతున్నాం సూటిగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం సభలో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతులకి ఎక్విజేషన్ కాని భూములన్నింటినీ కూడా తిరిగి అప్పగిస్తాము అని ఒక మాట ఇచ్చి, ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన క్యాబినెట్లో ఉన్న నన్ను చైర్మన్గా ఒక కమిటీని నియమించి, ఆ కమిటీ పలు దఫాలుగా రైతులతో, రైతు ప్రతినిధులతో, అధికారులతో, కంపెనీలతో సమావేశాలు ఇక్కడే కాకినాడ కలెక్టరేట్లోనూ, రాజమండ్రిలోనూ, సచివాలయంలో, తాడేపల్లిలోనూ పెట్టి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి దీనికి ఒక తుది రూపం తీసుకొచ్చి జియో నెంబరు 158ని విడుదల చేశాం. ఈ జియో నెంబర్ 158 ఎప్పుడు ఇచ్చాము? 6 జూలై 2021. దానికన్నా ఈ 6/7/2021 ఇచ్చిన ఈ జియో ఏంటంటే, ఇది ఉచితంగా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఈ 2180 ఎకరాలు వెనక్కి ఇవ్వడానికి ఇచ్చిన జియో. దీంతోపాటు ఈ మొత్తం ఈ భూముల్ని వెనక్కి ఇవ్వడానికి ఉద్దేశించింది జియో నెంబర్ 12. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనూ, తుని నియోజకవర్గ పరిధిలో ఉన్న భూముల్ని తామేదో రైతులకు వెనక్కిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటుంది కదా. దానికి ఏమి ఇచ్చారు వాళ్ళు అంటే, ఒక మెమో ఇచ్చారు. ఆ మెమో నెంబర్ ఎంతంటే రెవెన్యూ 01 REGS2 MISC/88/2021 డేటెడ్ 14/10/2025. ఇందులో ఏం రాశారో తెలుసా? 2021 జూలై 6వ తేదీన ఇచ్చిన జియో నెంబర్ 158ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ భూములు వదిలేస్తూ రైతులకి తిరిగి అప్పగిస్తూ జియో ఇచ్చిందో ఆ కండిషన్స్ని అమలు చేయండి అని మెమో ఇచ్చింది. బహుశా అర్థమైంది అనుకుంటున్నా. వీళ్ళు ఇచ్చిన మెమో ఏంటంటే జగన్ గారి జియోని అమలు చేస్తూ మెమో, అంతేగాని వీళ్ళేం జియో ఇవ్వలే. అంటే అర్థం ఏంటి? భూములు ఎవడు వదిలేసినట్టు? భూములు ఎవరు కాపాడినట్టు? రైతులకి 2180 ఎకరాలు ఆ రోజు కాపాడక ముందు, ఏదైతే రైతులకి ఇవ్వడానికి ముందు, అసలు 2003 నుంచి చరిత్రలోకి వెళ్తే ఎంత అరాచకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బిహేవ్ చేసిందంటే చెప్పక్కర్లే. ఎవరైతే సజ్జ పోరాట కమిటీ ఉందో ఆ నాయకుల్ని గృహ నిర్బంధాలు చేశారు. ఆ గ్రామాల్లో పోలీస్ పికెట్లు పెట్టారు. నోరెత్తిన వాళ్ళందరినీ కూడా జిఎంఆర్ నాయకత్వంలో, కేవీరావు నాయకత్వంలో అనగదొక్కారు. సెంట్రల్ కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో బాత్రూములు గడిగించారు మాతో అని చెప్పి ఆ రోజు పోరాట కమిటీ నాయకులే పలు దఫాలు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అదే వరవడిలో మొదటేమో ఒక మాట చెప్తాడు అధికారంలోకి వచ్చి రాకముందు చంద్రబాబు. 2012లో వచ్చి ఏరువాక సాగాడు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తానని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే జిఎంఆర్కి కొమ్ము కాసి, వాళ్ళకి జీ హుజూర్ అని, వాళ్ళు ఏం చెప్తే అది జిఎంఆర్ కేవీరావుకి తొత్తులాగా పనిచేశాడు. 2014 భూములు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు వెనక్కి ఇవ్వలేకపోయాడు ఏరువాకు సాగినవాడు? పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు కొద్ది కాలం పనిచేసినప్పుడు ఒక ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆర్డర్ ఏంటో తెలుసా? ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్న పంచాయతీలకి అధికారాలు ఏముండవు, ఓన్లీ సజ్జకే అధికారాలు ఉంటాయి, తీర్మానాలు కూడా అక్కర్లేదని. అంత దుర్మార్గంగా పనిచేసి రైతులు మా భూములు మాకు ఇచ్చేయమని పోరాటాలు చేస్తుంటే పోలీసులు ఒక నక్సల్స్ ప్రాంతంలో ఏ విధంగా అయితే దమనకాండ సాగిస్తారో అంత దుర్మార్గంగా లాఠీచార్జీలు చేసిన సంఘటనలు మర్చిపోలేదు ఎవడు.
మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి 2020లోనే ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. కమిటీని నియమించి 2021లో సంవత్సరంలోనే దానికి సంబంధించి అప్పగిస్తూ ఒక జీవో తీసుకొచ్చాం. ఆ జీవోలో చాలా అంశాలు ప్రస్తావించాం. కొన్ని గ్రామాలు అప్పటికి ఎక్విజేషన్లో చేసిన కొన్ని గ్రామాలని వదిలేశాం. ఉదాహరణకి శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రాఘవరామపురం ఈ గ్రామాలన్నీ కూడా ఎక్విజేషన్లో ఉంటే ఆ గ్రామాలన్నింటినీ కూడా ఎక్విజేషన్లో తొలగించాం. ఇవాళ గ్రామాలు నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు అక్కడ ఎస్సీజెట్ రావడమే ముఖ్యం, మీ జీవితాలు ఎలా పోయినా పర్వాలేదు అనుకున్న చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ వచ్చి ఏదో ఇప్పుడు ఆయన చేసినట్టుగా ఆయన కూటమి నాయకులు కలిపి ప్రచారం చేసుకుంటే ఏం చెప్తాము, ఎలా చెప్పాలో మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ కూటమిలో ఇవాళ భాగస్వాములుగా ఉన్న చాలామంది నాయకులకి వాస్తవాలు తెలుసు. తెలియక మాట్లాడితే నేను చెప్పొచ్చు, తెలిసే మాట్లాడుతుంటే ఇంకెలా చెప్పాలి? జగన్ గారు ఇవాళకి కాదు ఏ వాటికైనా సరే హిస్టారికల్ లీడర్, ఎస్సీజెడ్కి సంబంధించి చారిత్రాత్మక నాయకుడిగా మిగిలిపోతాడు. 16 రాష్ట్రాల్లో ఎస్సీజెడ్ కేసులకి జగన్ గారు ఇక్కడ భూములు ఎస్సీజెడ్ నుంచి తొలగించిన కేసే ఆధారంగా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వదిలేయగలేంది మీరెందుకు వదలరని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. మేము వెనక్కిచ్చిన భూముల్ని మళ్ళీ మేము ఇచ్చామని చెప్పుకోవడం కాదు, చిన్న టెక్నికల్ రీజన్తో మొత్తం 2180 ఎకరాల్లో సుమారు 1000 ఎకరాలు పైగా వైఎస్ఆర్ హయాంలోని రిజిస్ట్రేషన్లు జరిగిపోయింది. రైతులకి సర్వేలు చేసి భూములు అప్పగించేశారు, రిజిస్ట్రేషన్లు జరిగిపోయింది. మరొక 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. ఏమైంది అంటే ఆ టైంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక ప్రైమ్ వెర్షన్ 2.0ని తీసుకురావడంతో అక్కడ టెక్నికల్గా అది ఛార్జీ లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్లు తీసుకోకపోవడం వల్ల డిలే జరిగింది, సాఫ్ట్వేర్ డిలే. ఈ క్రమంలో ఆ 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, కానీ రైతుల చేతిలోనే ఉన్నాయి. కానీ దాన్ని ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అదే ఉచిత రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఇచ్చి మొత్తం భూములన్నింటినీ మేమే తీసేసామన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు మేము ఇచ్చిన 158 జీవోలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని ఆ రోజు కేబినెట్ తీసుకుంది. కమిటీ సిఫార్సు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందని చట్టం కూడా చేశారు. ముందు దాన్ని అమలు చేయించారు. దాన్ని అమలు చేయండి ఫస్ట్. అలాగే ఆ రోజు ఎస్సీజెడ్ కేసులు మొత్తం ఎత్తేసాం. కేసులు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు హయాంలో. కేసులు తీసింది ఎవరు? జగన్ గారి హయాంలో. ఇంకా ఏదైనా ఉంటే ఇప్పటికీ 4-5 కేసులు తీయలేదని తిరుగుతూ ఉన్నారు. ఆ కేసులు ఎత్తండి ఫస్ట్. ఎందుకంటే టెక్నికల్ రీజన్ వల్ల, పోలీస్ సహకరించకపోవడం వల్ల ఎక్కడైనా ఉండిపోతే ముందు ఆ కేసులు తీయండి. అదేవిధంగా అక్కడ వందలాది హ్యాచరీస్ ఉన్నాయి. ఆ హ్యాచరీస్ని కాపాడడం కోసం, పొల్యూషన్ సముద్రంలో కలవకుండా ఉండడం కోసం కూడా ఆ జీవోలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే కాకుండా అక్కడ దివీస్ అనే ఒక సంస్థ ఏర్పాటు అవుతుంది. ఈ సంస్థ కాలుష్యాన్ని నియంత్రించుకోవాలి. ఒకవేళ కానీ ఆ వాటర్ని సముద్రంలో వదిలితే అక్కడ మత్స్యకారులకి ఉపాధి నష్టం జరుగుతుంది. అదేవిధంగా దివీస్ వల్ల హ్యాచరీలు నష్టం జరుగుతాయి. కాబట్టి దీన్ని ప్రాసెస్ చేసుకుని ప్యూరిఫై చేసి ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలనేది కూడా ఆ రోజు మనం ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం. ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, చాలా జాగ్రత్తలు తీసుకుని దీన్ని ఇవ్వడం జరిగింది.
ఇదే కాకుండా దివీస్ తీసుకున్న అసైన్డ్ భూమికి దివీస్ 3 లక్షలు మాత్రమే ఇస్తే 10 లక్షలు ఇవ్వాలని జగన్ గారు ఆదేశించి ఆ కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం అసైన్ ల్యాండ్స్ కూడా ఎకరానికి 10 లక్షలు ఇప్పించిన మాట అబద్ధమా అని అడుగుతున్నాను నేను. ఈ విధంగా మొత్తం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని గ్రామాలే వదిలిపెట్టి మేము ప్రభుత్వంలో ఉండగా కార్యక్రమం చేస్తే ఇప్పుడు వచ్చి మీరేదో చేసినట్టుగా మీ ఎల్లో మీడియాలో పెద్ద ప్రచారం చేస్తున్నారు. మొన్న కూడా 2024 డిసెంబర్లో మేము ముగ్గురం రైతు సంఘ ప్రతినిధులు ఇంకా ఇతర నాయకులు పోరాట కమిటీ నాయకులతో కలిపి ఒక ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టినప్పుడు కూడా చెప్పాం, ఈ మొత్తం దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న జిఎంఆర్కి కేబీ రావుకి సహకరించడమే కారణం. మీకు జిఎంఆర్ మీద విచారణ వేయించండి, ఎందుకంటే భూములు రైతుల దగ్గర ఉండగానే ఆ రికార్డుల్ని బ్యాంకుల్లో పెట్టి ఐసిఐసిలోను ఎల్ఐసిలోను పెట్టి 2,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు జిఎంఆర్ కంపెనీ. రైతులకి 3 లక్షలు ఇచ్చి అవి ఇంకా రైతులు నుంచి వాళ్ళ దఖలు పడకముందే వీటిని బ్యాంకుల్లో పెట్టి 2,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అలాగే కేవీ రావు గారు కూడా ఇంచుమించుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రైతుల భూముల మీద 600 కోట్ల అప్పు తెచ్చారు. అప్పుడు ఎవరు సహకరించింది? ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. వాటి మీద ఎందుకు విచారణ చేయరు మీరు? ఈ జిఎంఆర్ రైతుల భూముల్ని తాకట్టు పెట్టుకుంటే, ఈ కేవీ రావు రైతుల భూముల్ని తాకట్టు పెడితే రైతుల్ని రోడ్డు మీద పడేసి అడిగినందుకు మీరు సెంట్రల్ జైల్లో పెట్టి నెలల తరబడి హింసిస్తే, బాత్రూములు కడిగిస్తే జగన్ గారు వచ్చి నేను ఇచ్చిన మాట ప్రకారం భూముల్ని నేను వెనక్కిస్తానని ఇస్తే ఆ క్రెడిట్ మీరు కొట్టేద్దామని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కొత్తగా ఏమైనా చేయండి. ఇప్పుడు 2,180 ఎకరాలు మేము వదిలేసాం కదా మా హయాంలో. మీకు కూడా ఏమైనా అవకాశం ఉంటే ఇంకో 2,000 ఎకరాలు రైతులకు వెనక్కి ఇచ్చేయండి. ఇవేం చేయరు. ఎవడో పక్కోడు చేయాలి, ఆ పేరు మనం కొట్టేయాలి. అంత ముందు గవర్నమెంట్ చేసింది ఏదైనా మంచి ఉంటే మన అకౌంట్లో వేసుకోవాలి. ఎంతసేపు ఈ క్రెడిట్ చోరీ తప్ప మరో ఆలోచనే చంద్రబాబు నాయుడికి లేదని నేను చాలా గట్టిగా చెప్తున్నాం. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు 2019లో జనవరిలో, అంటే అధికారం కోల్పోయే ముందు 101 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీస్ రాయితీ ఇస్తూ ఇచ్చిన ఆదేశాల కార్యక్రమం ఇది. అంటే ఇప్పుడు 2019 ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంటే జనవరిలో 101 కోట్ల రూపాయలు ఆ రోజున్న కార్పొరేట్ కంపెనీకి మేలు చేస్తూ డెవలప్మెంట్ ఛార్జీలను రద్దు చేస్తూ మినహాయింపు ఇస్తూ ఇచ్చిన ఆదేశాల వార్తాంశం ఇది. ఇదే కాదు, ఇంతకుముందే చెప్పినట్టుగా ఇదిగో కాకినాడ సెజ్కి ఆ రోజుల్లో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వాలనుకున్న మినహాయింపులకు సంబంధించిన వార్తాంశాలు. మా భూములు మాకు ఇచ్చేయండి అని పోలీసులు కాళ్ళ మీద పడ్డ రైతులు, పోరాట కమిటీ పెద్దలు ఇదిగో మా భూములు మాకు ఇచ్చేయండి అని తిరగబడితే పోలీసులు వాళ్ళని తీసుకుని పోతున్నారు. 144 సెక్షన్ 30 దాదాపుగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలు ఉంది ఆ ప్రాంతంలో. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, మీకు దమ్ముంటే ఆ సెజ్లో జరిగిన తప్పుల మీద ఇవ్వండి, యాక్షన్ తీసుకోండి. అంతేగాని రైతులకి భూములు జగన్ గారు వెనక్కిస్తే అదేదో మీ గొప్పతనం కింద ప్రచారం చేసుకోవడం అనేది అది మీకే సిగ్గుచేయటం, నవ్వులు పాలవుతారు కూడా. ఇందులో ఏమీ దాపరకం లేదు. మేము ఇచ్చిన జీవోలోని ప్రతి అంశం మేము ముందు పెడుతున్నాం. ప్రతిదీ కూడా మా దగ్గర ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఇదిగో రైతులపై రాక్షసత్వం ఆ రోజుల్లో ప్రజాశక్తి పేపర్లో రాసిన వార్త ఇది. ఏం రాశారు చూడండి. కాకినాడ సెజ్ అన్నదాతలపై సర్కారు దాష్టికం,
సిపిఎం, జనసేన, వైసీపీ నేతల సహా 150 మంది అరెస్ట్. మీరు ఎవడ భూములు ఎవడిచ్చినట్టు, ఎవడ పోరాటాలు చేసినట్టు? పెద్దలు ఆ రోజు స్థానిక ఎమ్మెల్యేగా, తుని ఎమ్మెల్యేగా ఉన్న రాజా గారి మీద కేసులు పెట్టారు. మేము గ్రామాల్లోకి వెళ్తుంటే అసలు వందల మంది పోలీసులు నిరంతరం నిఘా. వెళ్తే గ్రామాల్లో ఏడుస్తూ ఉండేవారు, ఇక ఈ ఊరు ఉండదంట, ఈ ఆలయం ఉండదంట, లేకపోతే ఈ చెరువు ఉండదంట అని మహిళలు వచ్చి ఏడుస్తూ ఉండేవారు. అలాంటిది ఆ గ్రామాలన్నీ వదిలేశాం. మీకు ఇంకా తెలుసా, ఇదే పెద్దలు, అదే జిఎంఆర్ అండ్ కంపెనీ శ్మశానాలను కూడా ఎక్విజేషన్ చేసింది. చెరువులు, పుంతలు, వాటన్నిటిని కూడా మినహాయించారు. మీరు చూసుకోండి, 158 జీవో తీసి చూడండి. ఎవరిచ్చారు మినహాయింపులు? జగన్ గారు ఇచ్చారు. అయినా సరే ఈ క్రెడిట్ అంతా నాదే 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 అని చెప్పి అలా ప్రతిరోజు మీరు పచ్చి అబద్ధాలు వండి వార్చడమేనా? కనీసం కొంచెం అన్న విజ్ఞత ఉండద్దా? చెప్పేవాళ్ళకి, ఆ రాసేవాళ్ళకి. ఇప్పుడు మీరు ఇచ్చిందేంటి? మెమో. ఆ మెమో కూడా ఏంటి? 158 జీవో 2021 జూలై 6వ తేదీని ఇచ్చిన 158 జీవోని అమలు చేస్తున్నాం అని. ఆ జీవో ఎవరిచ్చారు? జగన్ గారు ఇచ్చారు. ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం ఏం లేదు. మళ్ళీ దీనికి పబ్లిసిటీ ఏంటి? ఈ గవర్నమెంట్లో పబ్లిసిటీ ఏమో పీక్స్లో ఉంటుంది, పనేమో వీక్గా ఉంటుంది. మొత్తం పబ్లిసిటీ మీదే బతుకుతున్నారు. పోనీ మీరంతా మీరేమైనా చేశారా? ఎప్పుడు కూడా ఇగో మీకు కావాలంటే ఆ రోజు ఏమేమి కమిటీ చెప్పిందనేది కంప్లీట్ డీటెయిల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలన్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయమని చెప్పాం. ఇవన్నీ అబద్ధాలా? 6 గ్రామాలు వదిలేసిన మాట అబద్ధమా? 2180 ఎకరాలు వెనక్కి తిరిగిచ్చి సర్వే చేసి వాళ్ళకి అప్పగించిన మాట అబద్ధమా? ఇప్పుడు ఏంటంటే మిగిలిపోయిన భూముల్ని ఉచిత రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు మెమో ఇచ్చారు. ఆ మెమో కూడా ఏంటి? 158 జీవోని అమలు చేస్తూ మెమో అది. కాబట్టి ఏంటంటే మీరు చేసింది మీరు చెప్పుకోండి, పక్కోడు చేసిందని మీ ఖాతాలో వేసుకుంటే అది మీకే సిగ్గుచేటు. దీనే క్రెడిట్ చోరీ అంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇగో ఆ రోజుల్లో పత్రికలో వచ్చిన వార్తలు, జిఎంఆర్కి జీ హుజూర్. కార్పొరేట్ కంపెనీలు అంటే చాలు సాగిలి పడిపోతాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నా, 99 పైసలకి ఎకరం ఇస్తారా ఎవడన్నా? 99 పైసలకి. ఎన్నికల ముందు ఏం చెప్పావు? 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పావు. ఆ మామూలుగా 99 పైసలకి వాటర్ బాటిల్ రాదు, 99 పైసలకి ఎకరం. అలా అంటే టీసీఎస్కి ఇస్తారా, లేకపోతే ఇంకో కాగ్నిజెంట్కి ఇస్తారా, సేల్ డీడ్ చేసి ఇస్తారా? లేటెస్ట్గా లులు విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు చేసే భూమిని మీరు కారు చౌకగా అతనికి, ఆ లులు సంస్థకి మాల్ పెట్టుకోవడానికి ఇచ్చేశారు. అదే లులు గ్రూప్కి మాల్స్ పెట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో 100 కోట్లు పెట్టి వాళ్ళు భూములు కొన్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 100 కోట్లు పెట్టి లులు గ్రూప్ వాళ్ళు వేరే రాష్ట్రాల్లో భూములు కొంటున్నారు అక్కడ పెట్టడానికి, మాల్స్ పెట్టడానికి. ఇక్కడ 1000 కోట్ల భూమి లులుకి ఇచ్చావు. ఏంటి రహస్యం అని అడుగుతున్నాం మేము. దీని వెనకాల ఏముందని అడుగుతున్నాం. అసలు లులుతో ఇంత ప్రేమలో ఎందుకు పడ్డాడు చంద్రబాబు నాయుడు మాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ ఎందుకు ఇష్టపడ్డారో తెలియట్లేదు మాకు. పక్క రాష్ట్రాల్లో వాడు భూమి కొనుక్కుని పెట్టుకుంటున్నాడు కదా, ఎవరిని ఉద్ధరించడానికి మాల్ పెడతాడు? ఎవరిని ఉద్ధరిస్తారు మాల్ పెట్టి? పోనీ ఏమన్నా వచ్చి ఇక్కడ పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కడుతున్నాడు, రేపు నుంచి ఉచితంగా వైద్యం చేస్తాడు అందరికీ, లులు గ్రూపు కాబట్టి ఉచితంగా భూములు ఇచ్చామంటే ఎస్ మేము కూడా వచ్చి మీకు పూలు జల్లి హారతలు ఇస్తాం. పక్క రాష్ట్రాల్లోనేమో 100 కోట్లు పెట్టి అతను భూములు కొంటాడా? మీరు 1000 కోట్ల రూపాయల భూములు కారు చౌకగా ఇచ్చేస్తారా? గూగుల్ అని ప్రచారం చేస్తున్నారు కదా. మేమేమంటున్నామంటే ఇది అదానీ డేటా సెంటర్ కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం. మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మరి ఇదే గూగుల్ని మీరు ప్రేమించి అమరావతిలో పెట్టమనండి. అమరావతిని మీరు విపరీతంగా ప్రేమిస్తారు కదా, అమరావతి ఎందుకు రావట్లేదు? ఈ గూగుల్ కానీ
లేకపోతే ఈ కంపెనీలన్నీ? ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, ఒక్క విశాఖపట్నానికే నెక్స్ట్ 10 yearsలో బాగా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి మేము దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇదే మాట జగన్ గారు చెబితే దాన్నేమో తప్పుడు ప్రచారం చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ క్రెడిట్ చోరీ అనేది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇంకా చాలా విషయాలు పెద్దలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేను దీన్ని ముగిస్తూ ఇది చూడండి, ఒకసారి ఇది చూపించండి. కాకినాడ ప్రైవేట్ సర్జీకు భారీ రాయితీ. ఎవరిచ్చారు ఇది? సాక్షి. ఎప్పుడు ఇచ్చారు? నేను ముందే చెప్పినట్టుగా 2019 జనవరిలో. ఇదిగో రైతుల మీద ఎంత దమనకాండ ఆ రోజు. మీరు రైతులను ప్రేమిస్తున్నారా? ఈ అబద్ధాలు ఇంక కట్టి పెట్టమని మీరేమన్నా చేస్తే మీరు చెప్పుకుంటే మేము కూడా మీతో పాటు కలిపి చప్పట్లు కొడతాం, ఈ రాష్ట్రానికి మంచి చేశారని. అంతేగాని ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పి చాలా గట్టిగా మీకు చెప్తూ ఉన్నాం.